హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ వలపు బాణం ఎపిసోడ్ 7. మనసుకు నచ్చే అందమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు తప్పకుండా హైప్ అండ్ కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? కోరికతో వర్షిని పైకి చేరాడు శశి. ఆమె చీరపైట పక్కకు తొలగింది. అతని పెదాలు ఆమె మెడవంపులో దాడి చేస్తూ ఎత్తైన ఎది లోతుల్లోకి చేరాయి. తన్మయత్వంతో మత్తులో తేలిపోతున్నట్టున్న వర్షినికి హఠాత్తుగా కన్నా రాత్రి చావు బ్రతుకుల మధ్య కొట్టుకోవడం, తండ్రి మంచంలో జ్వరంతో మూలగడం గుర్తుకొచ్చాయి. తన ఇంట్లో ఇంత విషాదం తాండవిస్తుంటే తనేం చేస్తుంది? ప్రియుడి కౌగిలిలో పరవశిస్తుంది. మోహంతో కళ్ళు మూసుకుపోవడం అంటే ఇదేనేమో. ఎవరో చెల్లున కొరడాతో చరిచినట్టుగా ఆమె మైకం దిగిపోయింది. అతని తోసేసి చీరపైట వేసుకుని అక్కడి నుండి పరిగెత్తింది. ఏ వర్షు, ఏమిటా పరుగు? అతడు వెంటపడ్డాడు. ఇక మనం కలుసుకునేది మన పెళ్లిపీటల మీదే అంది వర్షిని. ఇద్దరు మగవాళ్ళు అటువైపుగా రావడం చూసి ఆగిపోయిన శశి డిసప్పాయింట్గా వెనుదిరిగాడు. వర్షిని ఇంటికి వెళ్ళిన కాసేపటికి వైష్ణవి చేరుకుంది. కన్నాకి ప్రమాదం ఏమీ లేదని తెలిసిన వర్షిని పట్టావి సంతోషంతో నిశ్చింతగా ఊపిరి తీసుకున్నారు. వైష్ణవి ఇంటికొచ్చినప్పటి నుండి శశి గురించి ఎలా చెప్పాలా అని తర్జన పడుతూ ఉంది వర్షిని. శశి నన్ను పెళ్లాడతానంటే నమ్ముతుందా అక్క? పిచ్చి ముఖమా, జమీందారులతో సంబంధం ఏమిటి మనకు? అందలా లెక్కాలని అత్యాశకు పోకు అని మందలిస్తుందేమో. ఏమైతేనేం, చెల్లెలికి మంచి సంబంధం వచ్చిందని సంతోషిస్తుందా? అక్క త్వరగా ఏది నమ్మదు. ఏదో అనర్థం జరిగిపోయినట్టు దుమారాన్ని రేపుతుంది. ఆ దుమారానికి నేను తట్టుకుని నిలబడాలి అని ఎలా చెప్పాలా అని చివరికి పడుకునే టైంలో చెప్పింది. వైష్ణవి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అతడు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడా? నువ్వు నమ్మావా అని అడిగింది. ఇందులో అంత నమ్మకూడని సంగతి ఏముందక్క? ఆయన నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటున్నాడు. ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకోక ఏం చేస్తారేమిటి? అతడేదో పబ్బం గడుపుకునే మాటలు మాట్లాడుంటాడు. నువ్వు బోల్తపడుంటావు. ఇంతకు అతడు పని పూర్తి చేసుకున్నాడా లేదా? కోపంగా అడిగింది. ఏమిటక్క, అన్నిటికీ అనుమానమేనా? నేనేం చిన్నపిల్లనా బోల్తపడ్డానికి? నువ్వు పంచుకున్న రక్తమే నేను పంచుకున్నాను. నువ్వు పెరిగిన వాతావరణంలోనే నేను పెరిగాను. నీకున్న సంస్కారమే నాకు ఉంది. ఎవరో ఏదో మాయకబులు చెప్తే అంత సమర్పించుకునే వెరిదాన్నేం కాదు. నువ్వెంత నిప్పో నేను అంతే. ఇవాళ రేపో ఆయన మన ఇంటికి వస్తానన్నారు. మర్యాదగా మాట్లాడు చాలు. నీ చెల్లెలకి చేసే ఉపకారం ఇది. ఇదే నువ్వు నాకు పెద్ద కట్నం ఇచ్చి పెళ్లి చేసినంత అంది వర్షిని కోపం ఎత్తిపొడుపు మిళితం చేసి. నిజంగా అతడు నిన్ను పెళ్లి చేసుకుంటే సంతోషించే వాళ్ళలో మొదటిదాన్ని నేనే వర్షం. నీకంటే పెద్దదానిగా, అక్కగా, ఈ ఇంటి బరువు బాధ్యతలు మోసిన దానిగా వెనక ముందు ఆలోచించాలి కదా. అందుకే కదా మా పెళ్ళి మీ పెద్దవాళ్ళ చేతుల మీదుగా జరగాలనుకోవడం. నువ్వంటే నాకు లెక్కే లేకపోతే ఈ సంగతి నీదాకా రాకుండానే మా పెళ్ళి జరిగిపోయేది. వైష్ణవి చిన్నగా నిట్టూచి, కన్నా హాస్పిటల్లో ఉన్నాడు. నాన్న మంచంలో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు నీ పెళ్లి సమస్య తెచ్చిపెట్టావు. ఇది మంచికే అవుతుందో చెడ్డకే అవుతుందో తెలియడం లేదు. వాళ్ళు దొరలు. మన ఇంటికి వస్తే కూర్చోబెట్టడానికి మంచి కుర్చీలైనా లేవు. కనీసం ఒక పూట మంచి భోజనమైనా పెట్టలేం కదా. దిగులు పడిపోయింది వైష్ణవి. ఈ దరిద్ర బతుకు నుండి మనమంతా బయటపడాలని ఆయనతో పెళ్లికి ముందడుగు వేశానక్క. నా పెళ్లితో మన కుటుంబానికి పట్టిన శని వదిలిపోవాలి. ఆయనతో నా పెళ్లి జరిగితే నాకు డబ్బు కొడుతుండదు. ఎవరి దయా దాక్షిణ్యాలతో అవసరం లేకుండా కన్నాకి బాగు చేయించగలను. నువ్వు ఏ ముసలాడనో కట్టుకోకుండా మంచి సంబంధం చూసి పెళ్లి చేయగలను. ఇక నాన్న బాధ్యత పూర్తిగా నాదే. అందరా లెక్కలనుకోవడంలో కేవలం నా స్వార్థమే లేదు. నా ఈ ముందడుగులో మీ అందరి బాగు కోసం తపనుంది అంది వర్షిని. నువ్వు ఒక్కదాని బాగుపడితే మాకంతే చాలే. మా గురించి నువ్వేం పట్టించుకోనక్కర్లేదు. నీ అత్తగారు ఎంత శ్రీమంతులైనా మమ్మల్ని మీ మెడకు కట్టుకోనక్కర్లేదు ఉదాసీనంగా అంది వైష్ణవి. నేనంత స్వార్థపరాలని కాదక్క. ముఖ్యంగా నీ గురించి నా దిగులంతా. కన్నా కోసం నువ్వు ఆ ముసలాన్ని కట్టుకోవడమో, అమృతవల్లి కొడుకు లొంగిపోవడమో జరగకూడదు. నువ్వు జీవితంలో దిగజారిపోవడం నేను భరించలేను. కొంచెం ఓపిక పట్టక్క. మనకు మంచి దారి తప్పక ఏర్పడుతుందని నమ్మకం నాకుంది. ఇప్పటి నుండే చెల్లెలితో వాదం ఎందుకని, నీ పెళ్ళైతే నిర్విఘ్నంగా జరగని వర్షం, ముందే మురిపం ఎందుకు అంది వైష్ణవి. సాలోచనగా తలాడించి పడుకుంది వర్షిని. ఆలోచనలతో నిద్రపట్టక ఎప్పటికో నిద్రలోకి జారుకుంది వైష్ణవి. మార్నింగ్ హేమంత్ పంపిన సర్వెంట్ వచ్చాడు. చిరబాబు గారు ఇప్పుడే సిటీ నుండి వచ్చారు. మీ తమ్ముడికి స్థిమితంగానే ఉందని చెప్పమన్నారు. రేపు ఉదయం తిరిగి సిటీ వెళ్తారట బాబుగారు.
మీ తమ్ముని చూసి రావడానికి మీరు వచ్చేటైతే ఉదయం 8ంటికి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తానన్నారు అని చెప్పాడు. వస్తాను అన్నానని చెప్పు మీ బాబుగారికి అంది వైష్ణవి. సర్వెంట్ వెళ్ళిపోయాడు. వర్షినికి కూడా వెళ్ళి తమ్ముని చూసి రావాలనుంది. కానీ ఇద్దరు వెళ్తే ఇంట్లో తండ్రిని చూసే వాళ్ళుండరు. నేను వెళ్ళొచ్చాక నువ్వు వెళ్ళి చూసొద్దులే అంది వైష్ణవి. మరునాడు ఉదయం సరిగ్గా 8 గంటలకి వాకిట్లో హేమంత్ కారాగింది. అప్పటికి రెడీ అయి కూర్చున్న వైష్ణవి ఆలస్యం చేయకుండా వెళ్ళి కారెక్కింది. కారు కదిలింది. డ్రైవింగ్ సీట్లో హేమంత్ ఒక్కడే ఉన్నాడు. వైష్ణవికి జంకుగా ఉన్నా ఇక తప్పదన్నట్టుగా కూర్చుంది. కారు చివ్వున దూసుకుపోతుంది. వెనుక సీట్లో కూర్చున్న వైష్ణవి మిర్రర్లో కనిపిస్తుంది హేమంత్కు. మేఘమాలికలతో దోబుచులాడుతున్న చందమామలా ఉంది. గాలికి రేగుతున్న ముంగురులతో ఆమె ముఖం. కానీ పులి చింతన ఉన్నట్టుగా ఆమె ముఖంలో భయం బిగుసుకుపోయినట్టుగా కూర్చుని ఉంది. తలుచుకుంటే ఈ క్షణంలో ఆమెను స్వంతం చేసుకోవచ్చు. ఒకనాడు కన్నెత్తి చూస్తేనే బగ్గున మండిపడే ఆమె సర్పమూలికను ముందించితే పడగ ముడిచి లొంగిపోయే నాగినిలా అభ్యంతర పెట్టక లొంగిపోతుంది. ఆ మూలిక కన్నా ఆపరేషన్. కానీ తనని చూస్తేనే నిలువెల్లా గగురు పొడిచేంతగా అసహించుకునే అమ్మాయిని పొందడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. నేనంటే నీకు ఇంకా కోపంగా ఉందా? నెమ్మదిగా అడిగాడు. కోపించే శక్తిని మీరు నా నుండి దూరం చేశారు కదా. ఏం చేశాను? మా కన్నా విషయంలో హెల్ప్ చేశారు. మీరే గెలిచారు. నేను నిన్ను గెలుచుకున్నందుకు నీకు బాధగా లేదు? నా కోసం నేను ఓడలేదు. ఒకరికి ప్రాణభిక్ష పెట్టడం కోసం ఓడుతున్నందుకు బాధేమీ లేదు అంది వైష్ణవి. కానీ ఈ గెలుపు నాకు గర్వంగా లేదు, సంతోషంగా లేదు. నీ తమ్ముడి అనారోగ్యం ఆయుధంగా చేసుకొని నేను లొంగ తీసుకోవడం చాలా అమానుషం అనిపిస్తుంది. చాలా మంచి వాళ్ళకి మాత్రమే వచ్చే ఆలోచన ఇతరికి ఇలా వచ్చిందని ఆశ్చర్యంగా చూడసాగింది వైష్ణవి. నేను చూసిన తొలి క్షణంలో నాకు కలిగింది మోహమో ప్రేమో. ఇవి ఈ క్షణంలో లేవు వైష్ణవి. నువ్వు నాకు కావాలనుకోవడం లేదు. నేను ఆడపిల్లలంటే పూలను చూసిన తుమ్మెదలా వాలేవాణ్ణే, కానీ నేనంటే ఇష్టపడని ఆడదాన్ని ఇంతవరకు తాకలేదు. ఇక ముందు తాకను. నా ఇనుప పిడికిట చిక్కినట్టుగా నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. నా నుండి నీకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. నిజంగా నేను నీకు ఒక స్నేహితుడిగానే ఉండాలనుకుంటున్నాను మృదు గంభీరంగా అన్నాడు హేమంత్. మరి మా కన్నా ఆపరేషన్? గాబరాగా అడిగింది. ఎందుకు వచ్చింది ఆ సందేహం? నేను ఒక మాట అన్నానంటే అది ఏ పరిస్థితిలోనూ తప్పను. మీ కన్నాకి ఆపరేషన్ తప్పక చేయిస్తాను. అంత డబ్బు? ఎంత డబ్బు? సింధువులో బిందువు. ఒకరోజు జల్సా ఖర్చు కాదు నాకది. మా కోసం పెట్టడానికి మీరెవరని చెప్పాలి లోకానికి? దాతనని చెప్పు. నన్ను నమ్మాలనిపించడం లేదు కదూ? పులినోట ఈ సాధువు మాటలు ఏమిటని ఆశ్చర్యంగా ఉంది కదూ? సరిగ్గా తన మనసు చదివినట్టుగా అన్నాడనిపించింది వైష్ణవికి. అతని మంచితనం మీద నమ్మకం కలగడం లేదు. మంచితనం నాటకం మాత్రమే అనుకుంటుంది. మౌనం అంగీకారమని కదా అర్థం. ఒక నిట్టూర్పు విడిచాడు హేమంత్. నువ్వు నమ్మకపోతే నేనేం చేయను. కానీ నువ్వు నమ్మే రోజు ఒకటి వస్తుందని ఆ రోజు కోసం నిరీక్షిస్తుంటాను. కాసేపు మౌనం తర్వాత అడిగాడు. మీ నాన్నగారికి జ్వరంగా ఉందన్నావు, తగ్గిందా? పూర్తిగా తగ్గలేదు, కానీ కొంచెం బెటర్. కన్నాని చూసి ఆ సాయంత్రం హేమంత్ కారులోని తిరిగి వచ్చేసింది వైష్ణవి. మా అమ్మగారిని మీ ఇంటికి పంపిస్తాను, సరేనా అని శశి చెప్పి అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి. ఇంతవరకు ఆమె కానీ అతడు కానీ రాలేదు. వర్షిని గుండెలో గుబులు మొదలైంది. అతడు చెప్పినవన్నీ ఒట్టి కబుర్లేనా? అక్కన్నట్టు కేవలం పబ్బం గడుపుకోవడానికి అలా మాట్లాడా? అదే నిజమైతే కాస్తలో ప్రమాదం తప్పిపోయిందనుకోవాలి. కానీ శశి అలాంటి వాడంటే వర్షినికి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు. వాగు దగ్గరికి వస్తాడేమో వెళ్ళి చూడాలని, ఒకసారి మాట్లాడాలని ఉంది. కానీ వైష్ణవి ఆమెను గడప దాటనివ్వడం లేదు. అతన్ని చూడాలని, మాట్లాడాలని, అతడి చిలిపి కబుర్లు వినాలని, అతడికి అంది అందనట్టుగా ఆడించాలని మనసు పీకుతుంది వర్షినికి. మరో 2 రోజుల తర్వాత సాయంత్రం అందమైన కారు ఒకటి వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది. కొత్తగా మెరిసిపోతున్న ఆ కార్ ఆ ఊరి వాళ్ళది కాదు. ఆడవాళ్ళు ఇంట్లో నుండి బయటకొచ్చి ఆసక్తిగా చూడసాగారు. కారులోంచి దిగుతున్నది ఎవరా అని. 60 ఏళ్ల వయసున్న ఒక వృద్ధాంగిని కారు నుండి దిగింది. తెల్లగా, స్థూలంగా, వయసులో చాలా అందంగా ఉండి ఉంటుందేమో అనిపించేలా ఉంది. ఆమె కట్టుకున్న సిల్క్ చీర తలతలలాడుతుంది. కోపు చుట్టూ మల్లెపూలు తురిమింది. నిండు ముత్తైదువ అనిపించేలా పెద్ద బొట్టు దిద్ది, కళ్ళకు నిండుగా కాటుగా, చెవులకు బంగారపు గాజులు, మెడలో బంగారపు నెక్లెస్లు ఉన్నాయి. కారులోంచి పెద్ద బుట్ట అందుకొని లోపలికి వచ్చిందామె. డ్రైవర్ పల్లెబుట్ట తెచ్చి దించాడు ఇంట్లో.
పిల్లలకి ట్యూషన్ చెప్తున్న వైష్ణవి దిగున లేచి నిలబడింది. కిటికీలోంచి వాకిట్లో ఆగిన కారు కనిపించింది. మీరు? సందేహంతో అడిగింది వైష్ణవి. శశివర్ధన్ బాబు గారి అమ్మగారు పంపించారు నన్ను. వాళ్ళింటి పని మనిషిని. లక్ష్మి నా పేరు. నోరెళ్ళబెట్టినట్టుగా చూడసాగింది వైష్ణవి. వాళ్ళింటి ముసలి పని మనిషే ఇంత టీవీగా దొరసానిలా ఉంటే అసలు దొరసాని ఇంకెంత దర్పంగా ఉంటుందో. మీరక్కనా చెల్లెలా? తమాషాగా అడిగింది లక్ష్మి. అక్కనే. మూలనున్న పీట తెచ్చివేసి కూర్చో అంది వైష్ణవి. బుట్ట పక్కన పెట్టి కూర్చుంది లక్ష్మి. శశివర్ధన్ బాబు మీ చెల్లెల గురించి చెప్పారు అమ్మగారితో. ఆవిడ అమ్మాయిని చూస్తానన్నారు. పూలు పళ్ళు పెట్టి తీసుకురమ్మని నన్ను పంపారు. రాత్రికి ఉంచేసుకుని ఉదయం పంపిస్తామన్నారు. వైష్ణవి ముఖం అప్రసన్నంగా పెట్టింది. వాళ్ళెవరూ వచ్చి మాట్లాడకుండా అమ్మాయిని వాళ్ళింటికి ఎలా పంపిస్తామనుకున్నారు? ఎవరు రాలేదని మీ బాధ? కనుబొమ్మలు ఆడిస్తూ అదోలా అడిగింది లక్ష్మి. శశివర్ధన్ బాబు అమ్మగారు వచ్చి మాట్లాడితే బాగుండేది. వాళ్ళింత గొప్పవాళ్ళైనా పని వాళ్ళ చేత పూలు పళ్ళు పంపడం ఏం మర్యాద? లక్ష్మి ఒకసారి కళ్ళెత్తి ఇల్లంతా కలియచూసి వెటకారంగా అంది. అమ్మగారు వస్తే కూర్చోబెట్టడానికి మీ ఇంట్లో కుర్చీలైనా లేవే? మంచి గదైనా లేదే? అమ్మగారికి కనీసం ఒక కప్పు, మంచి కప్పులో టీ అయినా ఇచ్చే స్తోమతుందా మీకు? ఆమె వస్తే ఆమెకు తగ్గ మర్యాదలు ఏం చేయగలరని ఆమె రాలేదని బాధపడుతున్నావు. ఆమె రాకపోవడం వల్లే మీ మర్యాద దక్కిందనుకోవాలి. అమ్మగారు చాలా మంచివారు కనుక చిన్నబాబు కోరిక కాదనలేక ఈ పూరింటి పిల్లను కోడల్ని చేసుకోవడానికి అంగీకరించారు. దానికి మీరు సంతోషించాలి. పూరింటి పిల్లైనా కోడల్ని చేసుకుంటానన్న వారిది గొప్ప సహృదయమే. అదే సహృదయంతో మా ఇంటికి వస్తే మాకున్నంతలో మర్యాద చేసి పంపేవాళ్ళం. మాతో వియమందుతో మా ఇంటికి రాకపోవడం మమ్మల్ని కించపరచడం కాదా? అబ్బా, గొప్ప వియపురాలకు దొరికావు మా అమ్మగారికి ఈసడింపుగా అంది లక్ష్మి. మీ ఇంటి ముందు భూదేవంత అరుగు, ఆకాశమంత పందిరి చేయిస్తావా నీ చెల్లెలి పెళ్ళి? కట్నం ఓ 20 లక్షలు ఇస్తావా? ఓ 10,000 మందికి భోజనం పెడతావా? ఓ 1,00,000 పెట్టి సారే పంపుతావా? ఏముందని ఆ దర్పం? ఆస్తులు అంతస్తులు లేకపోయినా మీ చెల్లెల్ని కోడల్ని చేసుకుంటున్నదే 10,000 అనుకోక వియ్యపురాలు రాలేదని దీర్ఘం తీస్తావా? నేనేం దీర్ఘం తీయలేదు. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. నువ్వే ఆ దీర్ఘాలని తీస్తున్నావు. పిల్లకి పూలు పళ్ళు పెట్టమని పంపించారా? లేదా మేము లేనిళ్ళమని ఎత్తి చూపి మమ్మల్ని అవమానించమని పంపించారా? వైష్ణవి తీవ్ర స్వరంతో అంది. పని వాళ్ళ చేత పూలు పళ్ళు పంపిస్తే పెట్టించుకోమని చెప్పు మీ అమ్మగారితో. నా చెల్లెల్ని కోడల్ని చేసుకోవాలనుకుంటే ఆవిడనే మా ఇంటికి వచ్చి మాట్లాడి అన్ని మర్యాదలు జరిపించి తీసుకెళ్ళమనని చెప్పు మీ అమ్మగారితో అంది వైష్ణవి స్థిరంగా. గుమ్మంలో చాలాసేపటి నుండి వీళ్ళ సంభాషణ వింటున్న వర్షిని కంగారుగా అక్క అంటూ ముందుకొచ్చింది. అక్క అంత ఖచ్చితంగా మాట్లాడడం ఆమెకు నచ్చలేదు. ఎలాగో ఈ పెళ్లి కొప్పుకున్న శశి తల్లి అక్క ఇలా మాట్లాడిందని తెలిస్తే ఈ పిల్ల వద్దుగాక వద్దు అనగలదు. శశికి కూడా కోపం రావచ్చు. పేదవాళ్ళంగా ఉండక ఎందుకక్క మనకు దర్పం? లక్ష్మి అన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళొస్తే నిజంగా మనం ఏ మర్యాదలు చేయగలం? అయితే పని మనిషి చేత పూలు పళ్ళు పెట్టిస్తే ముష్టిదాన్లో పెట్టించుకుంటావా? చర్రమన్నట్టుగా చెల్లెలకేసి తిరిగింది. పని మనిషి అని అంత తేలిగ్గా తీసిపారేకమ్మాయి. జమీందార్ల ఇంట్లో ఏ తతంగమైనా మా చేతుల మీదుగానే జరగాలి. ఈ చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు చేశాను, ఎన్ని పేరంటాలు నిర్వహించాను, ఎన్ని పురుళ్ళు, ఎన్ని శోభనాలు ఈ చేతుల మీదుగా జరిగాయో లెక్కే లేదు. అమ్మగారు కుర్చీల్లో కూర్చుని సైగ చేస్తే చేసేదంతా మేమే కదా. ఇక్కడికి అమ్మగారు వచ్చినా ఈ వేడుక నా చేతుల మీదుగా జరిగేదే. ఒకసారి వచ్చిన పూలు పళ్ళని తిప్పి కొడితే మళ్ళీ ఈ జన్మకి ఈ గడపలోకి రావు, ఆలోచించుకోండి అంది. ఏం జరుగుతుందో చూద్దామని ఎదురింటి గాయత్రి, పక్కింటి శారద, మరో 2-3 ఆడవాళ్ళు వచ్చారు. మిగతా వాళ్ళకి విషయం అర్థం కాకపోయినా గాయత్రికి బాగానే అర్థమైంది. ఆమె వర్షిణిని సమర్థించింది. నీ చెల్లెలంత గొప్పిండి కోడలవుతున్నందుకు సంతోషించాలి కానీ వాళ్ళని వేలెత్తి చూపడం బాగలేదు వైష్ణవి. పూలు పళ్ళు ఎవరి చేత పంపిస్తేనే సంబంధం ఖాయమైందనే కదా అర్థం అని ఊరుకోలేదు. ఒట్టి పూల పళ్ళేనా, చీరగానే పంపిందా మీ అమ్మగారు అని అడిగింది గాయత్రి. లక్ష్మి హుందాగా బుట్ట మీదున్న క్లాత్ తీసి చూపించింది. ఖరీదైన గులాబీ రంగు కంచిపట్టు చీర, మ్యాచింగ్ బ్లౌజ్ చూడ ముచ్చటగా ఉన్నాయి. కట్టుకోవడం మాట అలా ఉంచి చూస్తే చాలు జన్మ తరించేలా ఉంది. వాటితో పాటు చిన్న జ్యువెలరీ బాక్స్ ఉంది. అది తెరవగానే అందరి కళ్ళు జిగిలుమన్నాయి. బంగారు నెక్లెస్ సెట్ ఉంది. వాటితో పాటు పూలు పళ్ళు, ఆకు వక్కలు, ఎండు ఖర్జూరాలు, ఆ తంతు కావలసిన సరంజామా అంతా తీసింది. అవి పెట్టడానికి ట్రే అడిగింది లక్ష్మి. లేదు,
అంది వైష్ణవి. కనీసం ఇవి పెట్టడానికి ట్రే కూడా లేని మీరు అమ్మగారు వస్తే ఏం మర్యాద చేద్దామనుకున్నారు? మళ్ళీ ఓ పొడుపు పొడిచింది. వెళ్ళి స్నానం చేసి రండి దొరసాని. కూర్చోబెట్టి చీరేచి పూలు పళ్ళు ఒడి నింపుతూ వర్షినితో అంది లక్ష్మి. ఆ సంబోధనకు ముఖం ఒక వెలుగు వెలిగిపోయింది వర్షినికి. తను గొప్పింటి కోడలు కాబోతున్నందుకు గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. స్నానం చేసి రెడీ అవ్వడానికి వెళ్ళింది. తనని రెడీ చేయడానికి గాయత్రి శారద వెంట వెళ్లారు గదిలోకి. కాసేపటికి కంచిపట్టు చీర కట్టుకుని బంగారు నగలు ధరించి కుందన బొమ్మలా నడిచొస్తున్న వర్షిణిని చూసి అందరి కళ్ళు చెదిరినట్టయ్యాయి. ఆమె ముఖం చుట్టూ చేతులు తిప్పి మెడికలు విరిచింది లక్ష్మి. అంత చక్కదనాల చుక్కవు గనకనే మా శశివర్ధన్ బాబు గాలం వేయగలిగారు అని పీట మీద కూర్చోబెట్టి కుంకుమ పెట్టి గంధం రాసి కాళ్లకు పసుపు పూసి 6 ఒక్కలతో ఒడినింపింది. అప్పుడే పెళ్లికల వచ్చేసింది వర్షిణికి. పెద్దవాళ్ళందరికీ నమస్కరించి ఆశీర్వాదం తీసుకువర్షిణి అంది శారద. ముందుగా కన్నతండ్రి పాదాలకి, తర్వాత అక్క పాదాలకి, తర్వాత అక్కడున్న ముత్తైదులకి నమస్కరించింది వర్షిణి. వచ్చిన ముత్తైదులకి పసుపు కుంకుమనిచ్చి ఆకు ఒక్కలిచ్చింది లక్ష్మి. తన హోదాకి తగ్గకుండా అందరికీ పళ్ళు కూడా పంచింది. జరగాల్సిన తతంగమంతా గబగబా ముగించి ఒడిలో ఉన్నవి తీసుకెళ్లి దేవుడి ముందు పల్లెల్లో ఉంచి రండి దొరసాని పోదాం. చీకటి పడకముందే అమ్మగారు రమ్మన్నారు. కానీ అప్పుడే చీకటైపోయింది అంది తొందర చేస్తూ. ఇలా పెళ్లికి ముందే పంపడం ఇష్టం లేకపోయినా తప్పలేదు వైష్ణవికి. ఏమైనా ఆంటీ చెల్లెలికి అంత అదృష్టం పడుతున్నందుకు సంతోషించాలి కానీ కాదంటావా అని తనని మందలిస్తారంత. ముఖ్యంగా చెల్లి వినే పరిస్థితులు లేదు. గుబులుతో ఆందోళనతో బరువెక్కిన గుండెతో మౌనంగా చూస్తుంది. వర్షిణి ఎక్కిన కారు మెత్తగా కదిలి వెళ్ళిపోయింది. అప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి అప్పగింతలు పెట్టినట్టుగా హృదయం బరువెక్కిన వైష్ణవికి కళ్ళ నిండా నీళ్లు నిండుకొచ్చాయి. నీ చెల్లెలికి పట్టిన అదృష్టం చూసి ఆనందించాల్సిన సమయం ఇది, ఏడుస్తావా అంది శారద ఆమె భుజం తట్టి. కూతురు ఒక ఇంటిది అవుతున్నందుకు పట్టాభి మనసు కాస్త స్థిమితపడింది. వర్షిణికి ఎంత అదృష్టం పట్టిందంటే ఎంత అదృష్టం పట్టిందా అని ఆ రాత్రి ఇళ్ల ముంగిట ఒకటే చర్చ. ఆమె ప్రేమాయణం గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. కారు ఒక పెద్ద మామిడి తోటలో ప్రవేశించి తోట మధ్యలో ఉన్న బంగ్లా ముందు ఆగింది. అప్పటికి బాగా చీకటి ముసురుకు రావడంతో చుట్టూ ఏముందో తెలియడం లేదు. లైట్స్ వేయకపోవడం వల్ల బంగ్లాలో కూడా చీకటిగా ఉంది. ఒక గది మాత్రమే మసక వెలుగు ప్రసరిస్తూ ఉంది. ఇదేనా వరి బంగ్లా? చీకటిగా ఉందే అడిగింది వర్షిణి కాస్త కంగారుగా. ఇది వాళ్ళ గెస్ట్ హౌస్. వాళ్ళ బంగ్లా దీనికి 10 ఇంతలుంటుంది. అది ఊళ్ళో ఉంది. మరి ఇక్కడెవరున్నారు? ఉండాల్సిన వాళ్ళే ఉన్నారు. అంటే ఇంకెవరమ్మా, చిన్నదొర అదిగో వచ్చారు అంటూ ముందుకు వెళ్ళింది లక్ష్మి. ఎదురుగా శోభన పెళ్ళికొడుకులా తయారై ఉన్న శశి. ఇంత ఆలస్యమైంది అంటూ లక్ష్మి దగ్గరకొచ్చాడు. వీళ్ళక్క మీరు చెప్పినట్టే శూర్పణకే బాబుగారు పేచి పెట్టి కూర్చుంది. దేనికి పేచి? మీ అమ్మగారు రాలేదని పూలు పళ్ళు పని మనిషి చేత పంపిస్తారా అని ఏదో తంటాలు పడి తీసుకొచ్చి మీకు అప్పగించాను. ఇక మీ ఇష్టం. నాకిక సెలవు ఇప్పిస్తే వెళ్ళిపోతాను. శశి పర్సు తెరిచి కొంత డబ్బిచ్చాడు. ఇంత కష్టపడ్డాను, బహుమానం ఏది ఇవ్వరా? ఎందుకు ఇవ్వను, తర్వాత ఇస్తాను. ముందు ఇంటికి వెళ్ళు. తర్వాత చీకట్లో అంత దూరం వెళ్ళలేవు. నిన్ను దింపొస్తాడు డ్రైవర్, కారెక్కు. లక్ష్మి కారెక్కింది. డ్రైవర్తో ఏదో చిన్నగా మాట్లాడి వచ్చాడు శశి. కారు వెళ్ళిపోయింది. ఇక లోపలికి దయచేయండి చిరదొరసాని, స్వాగతం సుస్వాగతం అన్నాడు శశి నవ్వుతూ. అమ్మగారు తీసుకురమ్మన్నారని చెప్పిందే, మీ అమ్మగారు ఎక్కడా? అయోమయంగా అడిగింది వర్షిణి. అమ్మగారిని చూడాలని అంత తొందరైతే ఎలా? ముందుగానే అక్కడికి వెళ్తే ఇలా కుదరదు కదా. ఆమెకు ముఖాముఖిగా నిలబడి ఆమె భుజాల మీద చేతులుంచాడు. నిన్ను అమ్మగారికి అప్పగించి నేను జపం చేసుకోవడానికా ఇంత శ్రమపడింది? కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్దాం. ఇక్కడెవరూ ఉన్నట్టు లేదు, మనిద్దరమేనా? భయంగా అడిగింది. ప్రేయసి ప్రియులు ఇద్దరైతేనే ముద్దు, ముగ్గురైతే హద్దు. నేను పెట్టిన హద్దు మర్చిపోయారా? మనకు సగం పెళ్ళైనట్టే వర్షు. ఇంకా హద్దు పెడతానంటే వద్దు వద్దంటాను. సగం పెళ్ళి ఎప్పుడైంది? ఆశ్చర్యంగా అడిగింది. ఈరోజు జరిగిన ఎంగేజ్మెంట్తో నీ మీద సగం హక్కును సంపాదించుకున్నానోయ్. వర్షిని భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి నడిపించుకుపోయాడు శశి. గదిలో లైట్ వేయడంతో గదంతా వెలుగు నిండిపోయింది. ఆ వెలుగులో ఓ పక్కన మల్లెపువ్వంతా తెల్లని బ్లాంకెట్తో ఉన్న విశాలమైన బెడ్ కనిపించింది. వర్షిని గుండె గుబేలమంది. నాకిక్కడ బాలేదు, వెళ్ళిపోదాం పదండి. ప్రేమించిన ప్రియుడు, ఎవరూ లేని ఏకాంతం నిజంగా బాగలేదా? ఆమె గడ్డం కింద చేయి పెట్టి ఆమె ముఖాన్ని పైకెత్తాడు. మనసిచ్చిన దానివి తనవివ్వడానికి
రెండు తనువులు ఐక్యం చెంది పరవశించినప్పుడే అంటూ ఆమెను బలంగా చుట్టేశాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? పెళ్లికి ముందే వీళ్ళిద్దరికీ శోభనమవుతుందా? శశి వర్షిణిని పెళ్లి చేసుకుంటాడా, లేదా ఆమెను సొంతం చేసుకోవడానికి ఇంత పన్నాగం పన్నాడా? వర్షిణి జీవితం ఏం కాబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.